పర్సనల్గా అంతకుముందు ఏమైనా తెలుసా అండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా తెలుసా అంతకుముందు? ఇందాకే చెప్పా కదండి, రీల్ కట్ చేసుకోవడానికి ఫ్యాక్షనిజంలో నేను కూడా నాకు కూడా చేయాలండి, ఎంతో మగాళ్ళే ఉన్నారు ఫ్యాక్షనిజంలో, ఆడవాళ్ళు ఎందుకు ఉండకూడదని చెప్పేసి నేను కూడా అప్పట్లో చేసా. మధ్యలో గ్యాప్ వచ్చింది సినిమాల వల్ల, మళ్ళీ మొదలు పెట్టాను. నేను ఇంటర్వ్యూలో ఇంట్రడక్షన్ ఇవ్వాలా, ఇంట్రడక్షన్ ఇస్తే నేను మాధవీలతను ఏమని చెప్పాలి, బీజేపీ నాయకురాలు అనాలా, లేకపోతే హిందూ ధర్మ ప్రచార బాధ్యతలు చూస్తున్న ఒక నాయకురాలుగా చూడాలా, లేకపోతే యాక్ట్రెస్ అనాలా, లేకపోతే ఏమనాలో తెలియదని ఆల్ ఇన్ వన్ అండి, తెలియదని అనలే. ఇప్పుడు ఇకపైన ఇంటర్వ్యూస్ అన్నింటిలో ప్రముఖ ఫ్యాక్షనిస్ట్ మాధవీలత అని పిలవాలేమో. వెర్సటైల్ అని చెప్పుకోండి. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, మనకున్నది ఒక్కటే లైఫ్, ఆ ఒక్క లైఫ్లో మనకు నచ్చినవన్నీ చేయాలి. ఇప్పుడు లేదనుకోండి, మళ్ళీ మనిషి జన్మ అంటే నాకు వద్దు, నాకు అసలు ముక్తి కావాలి, నాకు స్వర్గం వద్దు, ఏమీ వద్దు, నాకు ఇంకా అసలు ఏ జన్మలు కూడా వద్దు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏమైనా చేయాలి. నాకు నటన అంటే ఇష్టం, సినిమా రంగంలోకి వచ్చా. మేబీ నా నేచర్కి సినిమా రంగం సెట్ అవ్వకపోవచ్చు, రంగం కాదు కానీ మేబీ కొంతమంది మనుషులు సెట్ అయ్యిండకపోవచ్చు. అండ్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఊరు ప్రెసిడెంట్ అయిపోయి ఊరంతా బాగు చేయాలి అనిపించింది, ఏజ్ సరిపోలేదు. మా అమ్మని ప్రెసిడెంట్ అవ్వమంటే మా అమ్మ నాకు రాజకీయాలు వద్దు అనింది. ప్రెసిడెంట్ గారు అమ్మాయి అనిపించుకుంటే బంపర్ ఆఫర్ మిస్ అయిపోయాను. అది కూడా యునానిమస్గా గెలిపించే చాలు, ఊర్లలో అట్లే ఉంటుంది. మా ఊర్లో 100 ఇళ్ళు ఉండేవి, అది కూడా మా అమ్మ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అబ్బా మనం కూడా ఊరు ప్రెసిడెంట్ అవుదాం. ఆ ఏజ్కి 13 ఏళ్ళ ఏజ్కి ఊరు ప్రెసిడెంట్ చాలా పెద్దది, బట్ వయసు సరిపోలేదు. ఆ ఆశ అట్లా పెరుగుతూ వచ్చింది. హిందూ ధర్మం అంటే అది చిన్నప్పటి నుంచి మా అమ్మ అలానే, కార్తీక మాసం వస్తే ఆ పౌర్ణమి రోజు 3 గంటలకు తీసుకెళ్ళి కాలువలో ముంచి తీసి ఇట్లా అంతా చేపించుకుంటూ వచ్చింది నన్ను. సో ఆటోమేటిక్గా నా ఫ్రెండ్స్, చిన్నతనం ఫ్రెండ్స్కి ఒక్కళ్ళకి కూడా నేను కొత్తగా మాట్లాడినట్లు అస్సలు నువ్వు మారలేదు కదా, అస్సలు మారలేదు కదా నువ్వు, అందరికీ తెలుసు. కొత్తగా చూసే వాళ్ళకి నేనేదో హిందూ ధర్మాన్ని ఎత్తుకున్నట్లు, లేకపోతే ఏదో కొత్త పార్టీల్లో నేను సెలెక్ట్ చేసుకున్నట్టు భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఏదో సోషల్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకు, నా స్కూల్ ఫ్రెండ్స్కి, కాలేజ్ ఫ్రెండ్స్కి ఎవ్వరికి ఇది కొత్త కాదు.